महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసే ముందు మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి, గ్రహాల ట్రాన్సిట్ గోచారం ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఈ మాసంలో మాఘ పూర్ణిమ 1వ తారీఖు, అలాగే ఇక్కడ 14వ తారీఖుతో ఏదో గత 2 నెలలుగా ఉన్న శుక్రమూఢమి 14వ తారీఖుతో ఇక్కడ శుక్రమూఢమి త్యాగం అవుతుంది ఫిబ్రవరి 14న. అలాగే ఇక 15వ తారీఖు మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఈ కార్తీక మాసంలో ఎండింగ్లో వచ్చే మహాశివరాత్రి 15వ తారీఖు మనకి మేజర్గా ఈ 3 కూడా ఉన్నాయి. ఇక గ్రహాల గోచారానికి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తారీఖున బుధుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. ఫిబ్రవరి 6వ తారీఖున మళ్ళీ 2 రోజుల్లోనే శుక్రుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఒక వారంలో ఫిబ్రవరి 13వ తారీఖున అంటే 3వ వారంలో రవి కూడా కుంభంలోకి వస్తున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 23వ తారీఖున అక్కడి నుంచి ఒక 7 రోజుల్లోనే మళ్ళీ ఫిబ్రవరి 23వ తారీఖున కుజుడు కూడా ఇక్కడ కుంభరాశిలోకి వస్తున్నారు. సో నెమ్మదిగా అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక కుంభరాశిలో పంచగ్రహ కూటమిగా రాహువు కూడా, కేతువు ఇక్కడ సింహంలో ఉన్నాడు, రాహువు కూడా కుంభరాశిలోనే ఉన్నారు. పంచగ్రహ కూటమిగా మనకి ఏర్పడుతున్నారు. ఫిబ్రవరి 23 కల్లా శని మీనరాశిలో, అలాగే గురుడు మిథున రాశిలో, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు. సో ఈ విధమైన గ్రహ సంచారంతో ఇక్కడ గ్రహాల యొక్క గోచారం మనకు కనిపిస్తుంది. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటం, అలాగే మిగతా గ్రహాల గోచారం ఆధారంగా ఫిబ్రవరి మాస ఫలితాలు ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించుద్దాం ఫిబ్రవరి మాస ఫలితాలు. ఈ రాశికి కనుక మనం చూసినట్టయితే కనుక మేజర్గా సింహరాశి వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్న గ్రహాల్లో గురుబలం ఒక్కటి మాత్రమే వీరికి అనుకూలంగా తీసుకోవాలి. గురుడే సింహరాశి వాళ్ళని నిజంగా ముందుండి నడిపిస్తున్నాడు అనుకోవాలి. ఆ గురుబలం కూడా లేకపోతే సింహరాశి వారికి కొంచెం చాలా టఫ్ టైంగా ఉండేది. కాబట్టి ఈ సింహరాశి వారికి మేజర్గా ఈ మాసంలో వ్యాపారస్తులకైతే మాత్రం ఇక్కడ మనకి ఫిబ్రవరి 4న బుధుడు, తర్వాత శుక్రుడు, రవి, కుజ నెమ్మదిగా మాసగ్రహాలన్నీ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కుంభరాశిలోకి 7వ స్థానంలోకి వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నారు. అక్కడ ఉన్న రాహువే జనరల్గా 7మంలో యోగించట్ల. మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం సింహరాశి వారికి చాలా వరకు కనిపిస్తూ ఉంది. ఒక అబ్సెషన్ ప్లానెట్ రాహు 7మంలో ఉండడమే కాక కలత్రకారకుడైన శుక్రుడు అక్కడ ఉండటం, శుక్రుడిని కూడా అక్కడ చాలా వరకు ఇంపాక్ట్ చేయడం, అదే ట్రాన్సిట్లో రవి, కుజ, బుధులు అంత అనుకూలించకపోవటం, వ్యాపారంలో బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కానీ, వ్యాపారంలో కస్టమర్స్తో కానీ, వ్యాపార రీత్యా చాలా వరకు కూడా ఎంత పట్టాలెక్కిద్దామని ట్రై చేసినా కూడా మీరు ముందుకు బలవంతంగా తోస్తున్నట్టు వ్యాపార పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మ్యాచెస్ చూసే విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాసంలో అనుకూలమైన మ్యాచ్ తగిలే ఆస్కారాలు చాలా తక్కువ ఉన్నాయి. అష్టమ శని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వారికి నడుస్తూ ఉంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఉద్యోగ పరిస్థితుల రీత్యా కొంచెం ఒత్తిడి పెరిగే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ విషయాల్లో కానీ, ఉద్యోగంలో మీరు పనిచేసే చోట మీ కోవర్కర్స్ సహా ఉద్యోగులతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, క్లోజ్ రిలేటివ్స్తో కానీ కొంత చిన్నపాటి డిస్టర్బెన్సెస్ లాంటివి మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో కానీ నెమ్మదిగా ఈ మాసం మొత్తం నడిచే సమయానికి ఇలా కొంచెం ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఆస్ట్రాలజీ అనేది ఇక్కడ ఇన్ని మాసగ్రహాలు కంజెక్టెడ్గా యుతి చెంది రాహుతో కలిసి పంచగ్రహ కూటమి ఏర్పడటం ఇవన్నీ చాలా రేర్గా జరిగేవి.
సో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎలా ఉంది అనేది మనం ఆలోచించి ఓకే తెలుసుకొని ఇలా ఉంది కాబట్టి మనం జాగ్రత్త పడడం అనేది ఆస్ట్రాలజీ. కొంతమంది జాతకాల్లో మాత్రమే గురుబలం ఉంటుంది. ఆ గురుబలం ఉన్నవాళ్ళు మాత్రమే ఇంత డెప్త్గా మనం అనాలిసిస్ చేసిన పాయింట్లు వాళ్ళు గమనించి వాళ్ళు రీకరెక్ట్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళు చాలామంది. ఆస్ట్రాలజీని ఒక శాస్త్రంగా, ఒక వెలుగునిచ్చే శాస్త్రంగా మాత్రమే తీసుకోండి. ఇది భయపడిచ్చేది కాదు, వెలుగునిచ్చేదని గుర్తుపెట్టుకోండి. గురుబలం ఉంది. గురుబలం ఉండటం వల్ల ఇక్కడ సప్తమ స్థానంలో ఎన్ని గ్రహాలు లేకపోయినా వ్యాపారం మందకొడిగా ఉన్నా కొంతవరకు మళ్ళీ ఏదో విధంగా కష్టపడో ఏదో ఒకటి చేసో మొత్తానికి ప్రాఫిట్ తెచ్చుకోవడానికి వద్దో గొప్పో ఆ గురుబలం వల్ల మీకు కొంత ఉపయుక్తంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. పక్క వాళ్ళ అనుకూలత, ఎదుటి వాళ్ళ అనుకూలత చాలా తగ్గే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక ఆర్థిక పరమైన విషయాల్లో ఒక పక్క అష్టమ శని నడవటం, గురువు గారు కూడా లాభస్థానంలో రెట్రగ్రేడ్ అవటం వల్ల కొంచెం చాలా వరకు కూడా ఫైనాన్షియల్గా మనం మనీని సంపాదించాలి, ఫైనాన్షియల్గా మనం గెయిన్ అవ్వాలి, ఫైనాన్షియల్గా మనం కొంచెం బలపడాలన్నా కూడా చాలా ఎక్కువ మోర్ ఎఫర్ట్స్ అనేవి మనం పెట్టాల్సిన అవసరం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశిలో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్స్కి సంబంధించిన విషయాల్లో కొద్దో గొప్ప బెటర్ సంతానపరమైన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ, స్టూడెంట్స్కి సంబంధించిన విషయాల్లో లాభాధిపతి అయిన లాభస్థానంలో గురుడు తప్పకుండా ఆయన హౌస్ని, ఆయన పంచమ స్థానాన్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ ట్రాన్సిట్లో కొద్దో గొప్ప మీ సంతానానికి సంబంధించో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీరు వేసే రాంగ్ స్టెప్స్ అన్నీ కూడా సరవటం ఇక్కడ అదొక ప్లస్ పాయింట్ మాత్రం చాలా వరకు బాగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ హెక్టిక్లో ఈ మాసగ్రహాలన్నీ రాహుతో కలిసి జత కట్టడం సప్తమ స్థానంలో, నేను ఇందా చెప్పినట్టు బిజినెస్లోనో మ్యారిటల్ లైఫ్లోనో వెరీ క్లోజ్ రిలేషన్స్తో కొంచెం డిస్టర్బెన్సెస్గా కానీ ఆరోగ్యరీత్యా కానీ ఎప్పుడు ఇబ్బందులు ఉండొచ్చు, ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ మోర్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది వీక్లీ కూడా ఫాలో అవుతే మీకు బాగా తెలుస్తుంది. గురుబలం వల్ల, గురుడు లాభంలో ఉండటం వల్ల మళ్ళీ మీకు ఎక్కువ మీటింగ్స్ కానీ, కొంచెం ప్రాఫిటబుల్గా కానీ, ప్రత్యేక సమావేశాల్లో మీరు పాల్గొనటం కానీ, ఇలాంటి కొంచెం బెటర్ ఆఫర్స్ గురించి మీరు ట్రై చేసే విషయాల్లో కొంచెం పాజిటివ్నెస్ కానీ, ఇది ఏ వీక్లో మీకు ఉండొచ్చు అనేది మనకి ఇక్కడ వీక్లీ ఫాలో అవుతుంటే ఏ డేట్స్లో అయితే అని మీకు బాగా తెలుస్తుంది. కాబట్టి అష్టమ స్థానంలో ఇక్కడ రాశిలో కేతు ఉన్నాడు, అష్టమంలో శని ఉన్నాడు. రాశిలోనే కేతు ఉండడం, అక్కడ అష్టమ స్థానంలోనే శని ఉన్నారు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో సెల్ఫ్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఏదో ఒక తెలియని సెల్ఫ్ డిసప్పాయింట్ మీ ఆరోగ్యం మీద కావచ్చు, మీ సెల్ఫ్ మీద కావచ్చు, కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మేజర్గా ఈ రాశి వాళ్ళకి గురుబలం మాత్రమే ఉంది. మిగతా 8 గ్రహాల్లో చంద్రుడు ఒక 15 రోజులు అనుకూలంలోనే ఉంటారు. సో కాబట్టి ఏదైనా సరే నవగ్రహాలకి ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ అనుకుని 27 ప్రదక్షిణలు చేసి శివాలయాన్ని దర్శించుకోవటం, కాలభైరవాష్టకం చదువుకోవటం, శ్రీరామరక్ష స్తోత్రం చేయటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.